పోతాం. సో రెండు కూడా చేస్తాం. అందరికీ కూడా ఒకటే అష్యూరెన్స్ ఇస్తాను. ఇంతకుముందు నేను చెప్పినట్టుగానే కొంచెం ఓపిక పట్టండి. పోరాడితేనే మనం సాధించుకోగలుగుతాం. ఆ విషయంలో 4 అడుగులు ముందుకేస్తాం. ఖచ్చితంగా పోరాడుతూ ఉన్నారు. అన్ని రకాలుగా సహాయ సహకారాలు నా తరపు నుంచి కూడా అన్నీ ఉంటాయి. ఇది డిలే అయినా మనం న్యాయం సత్వరమే రాకపోయినా కూడా బాధపడాల్సిన అవసరమే లేదు. కన్ను మూసుకుని కన్ను తెరిచేసరికి 3 ఏళ్ళు అయిపోతుంది. అయిపోయిన వెంటనే మనం అధికారంలోకి దేవుని దయ వల్ల ఖచ్చితంగా వస్తాం. వచ్చిన వెంటనే కమిటీ కాన్స్టిట్యూట్ చేస్తాను. మీ అన్ని కేసెస్ దానికి రెఫర్ చేస్తాను. 1:1 కింద పిలిచి వెరిఫికేషన్ ఆఫ్ డాక్యుమెంట్స్ మాత్రమే పెండింగ్లో ఉన్న పరిస్థితుల్లో మీ అందరికీ కూడా జెన్యున్ డాక్యుమెంట్స్, ఆథెంటిక్ డాక్యుమెంట్స్ ఉన్న పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా జరిగించాల్సింది జరగాల. కానీ తప్పులు జరగడం వల్లనో ఇంకొక దాని వల్లనో నష్టపోయిన వాళ్ళందరికీ కూడా అవసరమైతే ఎక్స్ట్రా పోస్ట్ అయినా క్రియేట్ చేసైనా కానీ మీకు మంచి చేస్తాను. నేను డిఎస్సి 2025 స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఎగ్జామ్ రాసి ఉన్నాను. అయితే ఈ స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఎగ్జామ్లో మేము క్వాలిఫై అయ్యాము. క్వాలిఫై అయిన తర్వాత మమ్మల్ని మెరిట్ లిస్ట్లో మా నేమ్ వచ్చింది. అలాగే సెలక్షన్ లిస్ట్ అయింది. అలాగే 1:1 రేషియోలో మమ్మల్ని వెరిఫికేషన్ అనేది చేయడం జరిగింది సార్. వెరిఫికేషన్ చేసిన తర్వాత ఆఫ్టర్ 2 days రిజెక్షన్ లిస్ట్ అనేది పెట్టారు. ఆ రిజెక్షన్ లిస్ట్ లో మా నేమ్ అనేది లేదు, ఎలాంటి ప్రాబ్లమో లేదు. మాది సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయింది సార్ మా వెరిఫికేషన్ అనేది. ఆ తర్వాత ఫైనల్ లిస్ట్ లో పెట్టారు. ఫైనల్ లిస్ట్ లో మా నేమ్ అనేది తీసేశారు. ఎందుకు తీసేశారు మా నేమ్ అనేది మేము అడిగితే, మీరు మీ పోస్ట్ లో మీ రిజర్వేషన్ లో ఉన్నటువంటి ఒక స్పోర్ట్స్ పర్సన్ ని తీసుకొచ్చి పెట్టాము, అందువల్ల మీ పోస్ట్ పోయింది, అంతకు మించి మేము ఏం చేయలేము. పోస్ట్ వచ్చి కూడా ఈ రోజు మేము పోస్ట్ రాని వాళ్ళలాగా ఇక్కడ వచ్చాము అంటే జగన్ సార్ తో మాట్లాడాము. మేము అందరం మా అందరి ప్రాబ్లమ్స్ మేము ఇన్ఫార్మ్ చేశాము జగన్ సార్ కి. అయితే జగన్ సార్ మాకు ఒక భరోసా ఇచ్చారు. మన పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మీకు మేము న్యాయపరంగా పోరాడతామని చెప్పారు. స్పోర్ట్స్ డిఎస్సిలో నేషనల్ గేమ్స్ ఫస్ట్ ప్రిపరేషన్ ఇచ్చారు. నేషనల్ గేమ్స్ లో గోల్డ్ మెడల్ కొట్టిన వాళ్ళని పక్కన పెట్టి పార్టిసిపేషన్ చేసిన వాళ్ళకి, బ్రాంజ్ మెడల్ చేసి కొట్టిన వాళ్ళకి పోస్టులు ఇచ్చారు. ఉన్న 6 పోస్టులు మా ఈస్ట్ గోదావరి డిస్టిక్ 6 పోస్టులు ఉన్నాయి స్పోర్ట్స్ కోటాలో. 6 పోస్టులు కూడా ఎటువంటి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేశారు. కానీ అది క్యాండిడేట్ జెన్యున్ కాదనేది ఎంక్వైరీ చేయకుండా వాళ్ళు పోస్టులు ఇచ్చేశారు. వాళ్ళకి కేవలం నేషనల్ గేమ్స్ పార్టిసిపేషన్ క్యాండిడేట్ వాళ్ళకి ఇచ్చారు. నేషనల్ గేమ్స్ లో గోల్డ్ మెడల్ కొడితే మీకు ఎస్ఐ పోస్ట్ ఇస్తామన్నారు. అప్పుడు కూడా అలానే చేశారు. మరి ఇప్పుడు కూడా మళ్ళీ అదే మళ్ళీ ఇప్పుడు పోస్ట్ ప్రత్యేకంగా 421 పోస్టులు పెట్టారు. ఆ 421లో నేషనల్ గేమ్స్ ఫస్ట్ ప్రిపరేషన్ అన్నారు. నేషనల్ గేమ్స్ ప్రిపరేషన్ బట్టి నేషనల్ గేమ్స్ గోల్డ్ మెడల్ ని పక్కన పెట్టి పార్టిసిపేషన్ బ్రాంజ్ మెడల్ 3rd ప్లేస్ వాళ్ళకి పోస్టింగ్ ఇచ్చేశారు. మేము ఎన్ని కోర్టు నుండి తెచ్చినా కూడా మాకు ఉపయోగం లేకుండా పోయింది. నా పేరు ఇందిరా అండి. నేను ఎస్ఏ సోషల్ విభాగంలో ఎగ్జామ్ రాశాను. నాకు పీజీటీ, టీజీటీ 2 వచ్చాయండి. కృష్ణా డిస్ట్రిక్ట్ నుండి రాశాను నేను. రెండింటికి కూడా నేను సెలెక్ట్ అయ్యాను. మరి 1:1 రేషియోలో నాకు కాల్ లెటర్ కూడా పంపించడం జరిగిందండి. కాల్ లెటర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా చాలా సక్సెస్ఫుల్ గా జరిగిందని చెప్పారు. మరి నేను ఎస్ఏ సోషల్ కి సెలెక్ట్ అయ్యానని చెప్పారండి. తీరా సెలక్షన్ లిస్ట్ వచ్చేటప్పటికి దానిలో మా పేరు లేదు. అలా అని రిజెక్షన్ లిస్ట్ లో కూడా లేదు మా పేరు. ఏ విధమైన కాంప్లికేషన్స్ లేవు కాబట్టి దానిలో కూడా మా పేరు లేదండి. మరి మా పేరు సెలక్షన్ లిస్ట్ లో ఎందుకు లేదు అని చెప్పి డిఈఓ ఆఫీస్ కి వెళ్లి అడిగితే, నీ ప్లేస్ లో స్పోర్ట్స్ పర్సన్ రావడం వల్ల నీ పోస్ట్ వాళ్ళకి ఇచ్చేసామని చెప్పారండి. అలా ఎలా జరుగుతుంది అని చెప్పి అడిగినప్పుడు వాళ్ళు మాకు సరైన సమాధానాలు చెప్పకుండా చాలా దాటవేశారండి. మేము కష్టపడి బిఎడ్ చేశాము, టెట్ చేశాము, డిఎస్సి రాశాము. మరి మంచి మెరిట్ లో మేము ర్యాంక్ తెచ్చుకున్నామండి. ఈవెన్ 0 ర్యాంక్ తో ఉన్న వారు స్పోర్ట్స్ పర్సన్ తీసుకొచ్చి స్కూల్ అసిస్టెంట్ విభాగంలో వారిని కూర్చోబెడితే పిల్లలకి రేపు పాఠాలు ఎలా చెప్తారండి? ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత 10th పేపర్ వాల్యుయేషన్ కి వెళ్ళాలి కదా, వాళ్ళు పేపర్ వాల్యుయేషన్ ఎలా చేస్తారు? కేవలం ఈ గవర్నమెంటే పిల్లల భవిష్యత్తుతో ఆడుకుంటుంది అని చెప్పడానికి ఇది చాలా నిదర్శనం అండి. దీనికి మరొక సాక్ష్యం అవసరం అంటూ లేదు. సార్ అందరికీ నమస్కారం అండి. నా పేరు బాలకృష్ణ, మాది ఈస్ట్ గోదావరి కాకినాడ. నేను స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ అభ్యర్థిని. నాకు 75.5 మార్క్స్ వచ్చాయండి స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ లో. నాకు కాల్ లెటర్ కూడా 1:1 ప్రకారం పంపించారు. ఈ యొక్క వెరిఫికేషన్ మాకు సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయ్యింది.
ఈ యొక్క సెలక్షన్ లిస్ట్లో మా పేరు లేకపోవడం వల్ల ఇప్పటివరకు మేము చాలా ఇబ్బందులు పడ్డాము. మా జాబ్ వేరే వాళ్ళకి ఇవ్వడం వల్ల అనేక మందికి మేము మా గోడు వినిపించుకోవడం జరిగింది. ఎవరు కూడా మేము తిరిగిన ప్రతి చోట కూడా మా గోడు ఎవరు వినలేదు. వారి దగ్గరికి కూడా మమ్మల్ని దగ్గరికి దరిచారనివ్వలేదు. అయినా సరే ఈ రోజు నష్టపోయిన వెరిఫికేషన్ అయిన వారు, నష్టపోయిన వారు అందరం కలిసి ఈ రోజు తాడేపల్లి కేంద్ర కార్యాలయంలో, వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో జగన్ గారి ఇంటి దగ్గర మేము అందరూ రావడం జరిగింది. ఈ మీటింగ్ లో ఎవరైతే నష్టపోయామో మా అందరి విషయాలు జగన్ సార్ విని న్యాయపరంగా మాకు ఫైట్ చేసి మా అందరికీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మా అందరికీ న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. ప్రతి ఒక్కరి విషయాలు ఆయన కులంకషంగా విని ఎంతలా మీరు నష్టపోయారో ఆయన కూడా విన్నారు. అలాగే నష్టపోయిన ప్రతి అభ్యర్థికి కూడా న్యాయం చేస్తామని జగన్మోహన్ సార్ హామీ ఇచ్చారు. జోన్ 2లో పీఈటీ అభ్యర్థిగా ఎగ్జామ్ రాయడం జరిగింది. నాకు 77 మార్క్స్ వచ్చినాయి. అయితే మాకు యాజ్ పర్ రూల్స్ ప్రకారం 1:1 రేషియోలో కాల్ లెటర్స్ పంపించారండి. జోన్ ఆఫ్ కన్సిడరేషన్ ప్రకారం ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళకే కాల్ లెటర్స్ పంపించామని చాలా క్లియర్గా చెప్పారు. అయితే మాకు కాల్ లెటర్ వచ్చినప్పుడు మేము చాలా ఆనందపడి మాకు ఉద్యోగం వచ్చింది అని చెప్పి చాలా సంతోషించి మేము వెరిఫికేషన్కి వెళ్ళామండి. సర్టిఫికేట్ వెరిఫికేషన్ వెళ్ళినప్పుడు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఫస్ట్ ఫేజ్ ఆఫ్ వెరిఫికేషన్లో వెళ్ళాం మేము అందరం. ఆ వెరిఫికేషన్కి వెళ్ళినప్పుడు ఆ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అంతా కూడా చాలా మంచిగా జరిగింది మాకు. ఆ సర్టిఫికేట్ ప్రతి సర్టిఫికేట్ జెన్యున్గా మాది ఉందండి. అన్నిటికీ ఓకే చెప్పారు. అంతా అయిపోయిన తర్వాత అక్కడ ఉన్న డిఈఓలు, ఎంఈఓలు కంగ్రాట్స్ కూడా చెప్పి మీకు జాబ్ వచ్చిందమ్మా, మీరు హ్యాపీగా ఉండొచ్చు, మీరు ఇంకా మీ లైఫ్ అంతా మీకు హ్యాపీగా ఉండదని చెప్పినప్పుడు మేము చాలా సంతోషించామండి. అప్పుడు సరే అని చెప్పి ఒక టూ వీక్స్ తర్వాత సెలక్షన్ లిస్ట్లో మా పేరు చూసుకుంటే సెలక్షన్ లిస్ట్లో మా పేరు లేదు. ఎందుకు లేదని మా పేరు అని అడిగితే మీ బదులు ఇంకో ఇద్దరికి ఇచ్చేసామని చెప్పారు. ఎందుకు ఇచ్చారంటే రిజర్వేషన్ వాళ్ళని తీసుకొచ్చి ఓపెన్లో వచ్చిన రిజర్వేషన్ వాళ్ళని రిజర్వేషన్లో ఓపెన్లో ఇవ్వకుండా రిజర్వేషన్లో చూపించడం వల్ల రిజర్వేషన్లో రావాల్సిన నా జాబ్ పోవడం జరిగింది.